ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి ఈ కుంభకోణంలో ఎంతో మంది బడా కాంట్రాక్టర్లతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కేబినెట్ మంత్రి కూడా ఇందులో భాగస్వామి అంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకొకటి లేదు. వైట్ కలర్ అఫెన్సెస్ అంటే ఏం చేసినా మాకు మాఫ్ అన్నట్టుగా, ఏదన్నా చేయొచ్చు అన్నట్టుగా ఇష్టానుసారంగా ఈ వైట్ కలర్ అఫెన్సెస్ కి తెగబడి వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి బడా కాంట్రాక్టర్లో ఈరోజు రాష్ట్ర మంత్రి కూడా దీంట్లో భాగస్వామ్యాన్ని తెలిసిన వెంటనే చాలా బాధగా ఉన్నది. ముఖ్యంగా ఒక చిన్న నేరం చేసి ఒక చిన్న పిక్ పాకెటరో, చిన్న దొంగనో, జేబు దొంగనో అయితే వారి కోసం పోలీసులు వెతుకులాడి మరి సెల్లో వేసి మీ పోలీసుని చూపిస్తారు కదా. ఈరోజు వందల వేల కోట్ల రూపాయల ఈ కుంభకోణంలో ఇలాంటి వెలుగులోకి వచ్చినా కూడా ఎందుకు దీని గురించి మాట్లాడరో మరి. ఈరోజు ముఖ్యంగా నేను చెప్పబోయేటువంటి కుంభకోణంలో కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి బ్యాంక్ గ్యారంటీస్, దీంట్లో ఈ భారతదేశానికి సంబంధం లేనటువంటిది, ఆర్బీఐ అప్రూవ్డ్ కానటువంటిది, అసలు ఈ భారతదేశానికే సంబంధం లేనటువంటి, చట్టాలకు సంబంధం లేనటువంటి, మన భారతదేశంలో దాని ఆనవాళ్ళు లేనటువంటిది ఒక బ్యాంకు ఈరోజు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లిమిటెడ్ అని. ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లిమిటెడ్ ఎక్కడో దేశాలు దాటి సెయింట్ లూసియా అనేటువంటి ఒక దేశంలో చిన్న దీవిలో దాని మొత్తం వర్త్ కూడా భారతదేశానికి చెందినటువంటి 8.5 కోట్ల రూపాయలకు మించి ఉండనటువంటి వాల్యూ. పోనీ ఆ దేశానికి సంబంధించినటువంటి ఫెడరల్ లాకి కూడా సంబంధం లేకుండా ఇంగ్లాండ్ చట్టాలకు మరియు అక్కడ ఉన్నటువంటి వేల్స్ కంపెనీకి సంబంధించినటువంటి చట్టాల కింద రిజిస్ట్రేషన్ అయి అది ఆ దేశానికి సంబంధించినటువంటి ఫెడరల్ బ్యాంకులకు కానీ ఆ దేశ చట్టాలకు కానీ సంబంధం లేనటువంటి ఒక ఫైనాన్స్ కంపెనీ అది. ఆ ఫైనాన్స్ కంపెనీ వర్త్ 8.5 కోట్లు అయితే అక్కడి నుంచి వాళ్ళు ఇష్యూ చేసినటువంటి బ్యాంక్ గ్యారంటీలు కొన్ని వేల కోట్ల రూపాయలు. ముఖ్యంగా ఆ బ్యాంక్ ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీ భారతదేశంలో చెల్లదని తెలిసి కూడా ఆ బ్యాంక్ గ్యారంటీని యాక్సెప్ట్ చేస్తూ మరి ఈ ఏజెన్సీలు ఏ రకంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తా ఉన్నాయో ఎవరికి అర్థం కానటువంటి అంశం. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక్కొక్క దీంట్లో ఉన్నటువంటి ట్విస్ట్ ఏంటంటే ఆ బ్యాంక్ ఇచ్చేటువంటి లెటర్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని వాళ్ళ లెటర్ మీద కంపెనీలకు ఇస్తా ఉన్నారు, ఈ రకంగా లెటర్ ఇస్తా ఉన్నారు. ఇన్ వాట్ వే ఎస్బీఐ ఇస్ కన్సర్న్ టు దిస్ ఫైనాన్స్ కంపెనీ విచ్ డస్ నాట్ బిలాంగ్ టు, ఒక భారతదేశానికి సంబంధం లేనటువంటి ఒక ఫైనాన్స్ కంపెనీ, ఆర్బీఐ గైడ్ లైన్స్ లో లేనటువంటి ఒక ఫైనాన్స్ కంపెనీ, ఆర్బీఐ బ్యాంక్ లిస్ట్ లో లేనటువంటి ఒక ఫైనాన్స్ కంపెనీ, ఆర్బీఐ షెడ్యూల్డ్ బ్యాంక్ లిస్ట్ లో కానీ నేషనల్ బ్యాంక్ లిస్ట్ లో లేనటువంటి ఫైనాన్స్ కంపెనీ ఈరోజు ఒక లెటర్ రాస్తే దానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ గ్యారంటీ కింద రాస్తా ఉన్నది, అడ్వైజింగ్ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీ అని రాసి కింద we confirm the authenticity and genuineness of the bank guarantee and hereby advise it to you. How can SBI guarantee a finance company which is not under RBI guidelines? ఆ కంపెనీకి మళ్ళీ ఏమంటా ఉన్నారంటే and hereby advise it to you without any risk and responsibility from our side. మా తరఫు నుంచి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు, రిస్క్ మాకు సంబంధం లేదు, కానీ వీ కన్ఫర్మ్ ద అథెంటిసిటీ అండ్ జెన్యూనిటీ ఆఫ్ ద బ్యాంక్. ఆ బ్యాంకుకు ఉన్నటువంటి నెట్వర్క్ 8 కోట్ల రూపాయలు అయితే నువ్వు 432 కోట్ల రూపాయలకు ఇచ్చేటువంటి బ్యాంక్ గ్యారంటీకి నువ్వు దాని జెన్యూనిటీ గురించి మాట్లాడే అధికారం స్టేట్ బ్యాంక్ ఎక్కడ ఉన్నది? మరి అది రిసీవ్ చేసుకునేటువంటి మెట్రోపాలిటన్ రీజన్ కానీ లేకుంటే సంబంధించినటువంటి అధికారులు కానీ ఇలాంటివి, నేను ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఇలాంటి ఎన్నో కంపెనీలు, ఎన్నో ఆర్గనైజేషన్లకు, ప్రభుత్వ కంపెనీలకు ఈ బ్యాంక్ గ్యారంటీ
ఎస్బీఐ ద్వారానో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారానో లెటర్ పెట్టేస్తే ఎవరైనా చూస్తూ ఉంటే లెటర్ మీద ఎస్బీఐ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినట్టుగా ఉన్నది. ఎవరు చూసినా కూడా ఇది ఎస్బీఐ బ్యాంక్ గ్యారంటీ అనుకునేటట్టుగా ఉన్నది, కానీ ఇది ఎస్బీఐ గ్యారంటీ కాదు. దిస్ ఇస్ ఎ గ్యారంటీ గివెన్ బై యూరో టెక్సస్. ఈ దేశానికి సంబంధం లేనటువంటి ఒక సెంట్ లూసియా అనే దేశంలో చిన్న దీవులో ఉన్నటువంటి బ్యాంకు, దాని వర్త్ 8 కోట్లు అయితే కొన్ని వందల కోట్లు వేల కోట్లకు సంబంధించినటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి బ్యాంక్ గ్యారంటీ ఏ రకంగా ఇస్తుంది? ఆయన ఆర్బీఐ గైడ్ లైన్స్ చెప్తా ఉన్నాయి. ఒక బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలంటే నేషనలైజ్ బ్యాంక్ మాత్రమే ఇవ్వాలా, లేదా షెడ్యూల్డ్ బ్యాంక్ మాత్రమే ఇవ్వాలా? ఒక నేషనలైజ్ బ్యాంకు ఒక షెడ్యూల్డ్ బ్యాంకు ఇచ్చేటువంటి బ్యాంక్ గ్యారంటీ మాత్రమే చెల్లుతుంది. అటువంటిప్పుడు ఇది నేషనలైజ్ బ్యాంకు షెడ్యూల్డ్ బ్యాంక్ కి సంబంధం లేకుండా ఒక ఫైనాన్స్ కంపెనీ, రిజిస్టర్ కాని ఫైనాన్స్ కంపెనీ, ఆర్బీఐ రికగ్నైజ్ చేయనటువంటి ఫైనాన్స్ కంపెనీ ఇచ్చేటువంటి వేల కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీని ఏ రకంగా మీరు ఆథరైజ్ చేస్తా ఉన్నారు? మరి దీన్ని గౌరవ మంత్రి, రెవెన్యూ మంత్రి వర్యులు వారి కంపెనీకి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఈ బ్యాంక్ గ్యారంటీని ఏ రకంగా ఉపయోగిస్తారు? గౌరవ పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు వారి కంపెనీకి సంబంధించినటువంటి ఎన్నో అంశాలు నా దగ్గర ఉన్నాయి. నేను కేవలం ఈ రోజు ఒక్కటే అంశం మాట్లాడుతూ ఉన్నాను. ఇక అలాంటి అంశాలు వారు ఏ రకంగా రేట్ ఎక్సలేషన్ చేసుకుంటున్నారు, ప్రైస్ ఎస్కలేషన్ చేసుకుంటా ఉన్నారు, రివైజ్ ఎస్టిమేట్స్ చేసుకుంటా ఉన్నారు, ఏ కంపెనీలు ఏ రకంగా తెచ్చుకున్నారు, ఏ కంపెనీలో ఏ రకంగా పనులు చేసుకుంటా ఉన్నారు, ఏ రకంగా వారి కంపెనీలో ఉన్నటువంటి వందల కోట్ల రూపాయల బిల్లులు రాత్రే ఇప్పించుకుంటున్నారు. దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడతలేను. పాపం ఒక సర్పంచ్ కావాల్సిన 5 లక్షలు 10 లక్షల రూపాయలు సర్పంచ్ కావాల్సిన బిల్లు పాస్ చేయాలంటే చేతులు రాని ఈ ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ మాత్రము అరగంటలో క్లియర్ అయిపోయి వారి అకౌంట్ లో పడతా ఉన్నాయి. అలాంటి పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి కంపెనీకి చెందినటువంటి కంపెనీ కూడా ఈరోజు ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ స్కామ్ లో కూడా వారు కూడా భాగస్వాములే. ఇంత పెద్ద ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలోనే అతిపెద్ద కుంభకోణంలో ఒక కుంభకోణమైనటువంటి యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లిమిటెడ్ లో భాగస్వాములై దాని బ్యాంక్ గ్యారెంటీలు వాడుకున్నటువంటి పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు మంత్రిగా ఉండే అర్హత మీకు ఉన్నదా? ఈరోజు మీరు మంత్రిగా ఈ కేబినెట్ లో నిలబడే అర్హత ఉన్నదా? మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దేశ రాజకీయాల కోసమో ఎన్నికల కోసమో వందల కోట్ల రూపాయలు మీరు ఇచ్చి ఉండొచ్చు, లేక ఎన్నికలకు సంబంధించినటువంటి ఫండ్ను మీరు పోలరైజ్ చేసి ఉండవచ్చు, పూల్ చేసి ఉండవచ్చు. దానికోసం ఈ రోజు మంత్రి పదవికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఇలాంటి స్కాములు బయటపడ్డ రోజు నీవు దాంట్లో ముద్ద అయినప్పుడు దాంట్లో నువ్వు నిలబడి ఈరోజు మంత్రిగా కొనసాగే నైతిక అర్హత నీకు ఉన్నదా? మంత్రిగా కొనసాగేటువంటి అర్హత గౌరవ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారికి ఉన్నదా అని అడుగుతున్నా. మీ కంపెనీ ఇక్కడే మాట్లాడుతూ ఉన్నాను, ఇంకా చాలా ఉన్నాయి, డెఫినెట్ గా అవన్నీ మాట్లాడతాను. మీరు చేసేటువంటి మోడల్ సపరేండి ఏందో, ఏ రకంగా మీరు వర్కులు తెచ్చుకొని ఏ రకంగా వాటిని మీరు డిపిఆర్ తయారు చేసుకొని ఎగ్జలరేట్ చేసుకుంటా ఉన్నారో, ఏ రకంగా వందల కోట్ల రూపాయలు ఈరోజు మిగిలిన చిన్న చితక సర్పంచుల బిల్లులు ఆపి వందల కోట్ల రూపాయలు మీరు ఈ రకంగా రాత్రికి రాత్రి బిల్లులు చేసుకుంటా ఉన్నారో వాటి గురించి తర్వాత మాట్లాడదాం. కానీ ఈరోజు ఏ ఆర్బీఐ గైడ్ లైన్స్ కి వ్యతిరేకంగా మీ కంపెనీ ఈరోజు ఒక ఫ్రాడ్యులెంట్ ఫేక్ బ్యాంక్ గ్యారంటీ ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మీరు మోసం చేసి ఈరోజు కేంద్ర రాష్ట్ర కేబినెట్ లో మీరు కొనసాగే నైతిక అర్హత మీకు ఉన్నదా అని చెప్పి మాత్రమే అడుగుతున్నా. ఈరోజు ఈ బ్యాంక్ సంగతి నేను చాలా మీకు ఇంకో 2 అంశాలు మీకు చెప్తాను. ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ లో ఈ బ్యాంక్ పేరు ఉండదు. ఆర్బీఐ అప్రూవ్డ్ బ్యాంక్స్ లో ఉండదు. ఆర్బీఐ రికగ్నైజ్ చేసిన బ్యాంకులో షెడ్యూల్ బ్యాంక్ లిస్ట్ లో ఉండదు. పబ్లిక్ డొమైన్ లో అవైలబుల్ ఉన్నటువంటి యూరో ఎగ్జిమ్ బ్యాంక్ కి సంబంధించినటువంటి అంశాలు ఖండాంతరాలు దాటి ఎక్కడో మారుమూల దీవులో ఉన్నటువంటి ఒక దేశానికి సంబంధించిన ఫైనాన్స్ కంపెనీ, అది ఎక్కడ కూడా ఫెడరల్ లాకి కూడా సంబంధం లేనటువంటి ఒక కంపెనీ ఇచ్చేటువంటి మరి లెటరు ఏ రకంగా కూడా ఈ భారతదేశ చట్టాలకు ఆర్బీఐ గైడ్ లైన్స్ కు సంబంధం లేనప్పటికీ కూడా ఏ రకంగా ఈ ఫేక్ డాక్యుమెంట్స్ కి ఎస్బీఐ లెటర్ మీద వారికి ఏ అధికారం ఉండదని చెప్పి ఎస్బీఐ లెటర్ మీద వాటిని రికమెండ్ చేస్తున్నారు మాకు తెలియదు. కానీ ఎస్బీఐ లెటర్ మీద యాజ్ ఇఫ్ ఎస్బీఐ గ్యారంటీ ఇచ్చినట్టుగా ప్రొజెక్ట్ చేసి ఒక ఫేక్ డాక్యుమెంట్లతోటి మీరు ఈరోజు
వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. యూరో ఎక్సిస్ బ్యాంక్ అది ఒక బ్యాంక్ కాదు, ఒక ఫైనాన్స్ కంపెనీ కాదు, మన దేశానికి సంబంధం లేదు, మన దేశంలో లేదు, మన దేశంలో ఎక్కడ కూడా ఈ చట్టాల పరిధిలో లేనటువంటి ఈ బ్యాంకు. ఆ బ్యాంకు ఎస్బీఐకి రాయడం ఏంది, ఎస్బీఐ ఇంటర్న్ రికమెండేషన్ చేయడం ఏంది, దాంట్లో మళ్ళీ మాకు సంబంధమే లేదు అన్నట్టుగా ఒక సేమ్ స్టేట్మెంట్స్. యూనియన్ బ్యాంక్ అదే స్టేట్మెంట్ ఇస్తుంది, ఎస్బీఐ అదే స్టేట్మెంట్ ఇస్తుంది. అదే లెటర్స్ ని తీసుకెళ్లి వందల కోట్ల వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ల కోసం ఈ బ్యాంక్ గ్యారెంటీలు వాడుకోవడం, ఇది ఈ దేశ ప్రజానీకాన్ని, చట్టాలను, ప్రభుత్వాలని మోసం చేయడం వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. దానికి లీగల్ స్టేటస్ లేదు, లీగల్ శాంటిటీ లేదు, బ్యాంక్ ఆర్ ఫైనాన్స్ కంపెనీ స్టేటస్ కానీ శాంటిటీ కానీ లేదు. మరి ఏ రకంగా దేనికోసం ఎస్బీఐ కానీ యూబీఐ కానీ వారు ఇచ్చినటువంటి లెటర్స్ కి ఈ రకమైనటువంటి సర్టిఫికేషన్ ఇస్తా ఉన్నారు. మరి దాని మీద పూర్తిగా ఎంక్వైరీ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాని మీద పూర్తిగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. దీని వెనుక ఉన్నటువంటి ఎంత పెద్ద వాళ్ళున్నా న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిందే. ఈ రోజు ఈ దేశ చట్టాల మీద గౌరవం పెరగాలన్నా, ఈ చట్టాల మీద ప్రజలకి నమ్మకం, విశ్వాసం కలగాలన్నా ఇలాంటి స్కాండల్స్ బయటకు వచ్చినప్పుడు దీని మీద ఒక విచారణ జరిగి వాస్తవాలు ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. We confirm the authenticity and genuineness of the bank guarantee. What does it mean? How does a State Bank of India confirms the genuinity and authenticity of a bank guarantee? And others said they are not liable or they are not the part of the responsibility. వీటి వల్ల ఈ రోజు ఉన్నటువంటి చట్టాలకు వాళ్ళు ఈ రకంగా మ్యానిపులేట్ చేసి తన స్వార్థం కోసం వాడుకునేటువంటి కాంట్రాక్టర్లను మీద విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఉన్నటువంటి ఈ బ్యాంక్ గ్యారంటీస్ తో పాటు ఇక్కడ ఇప్పటి వరకు గ్యారంటీ ఇచ్చినటువంటి అంశాలను కూడా నేను చూపిస్తా ఉన్నాను. శాంపుల్స్ ఆఫ్ ఫ్యూ ట్రాన్సాక్షన్ స్ట్రక్చర్డ్ బై యూరో ఎగ్జిమ్ బ్యాంక్ వరల్డ్ వైడ్. మన రాష్ట్రంలో, మన దేశంలో ఇలా ఎంతమంది బ్యాంకులకి వీళ్ళు ఈ రకంగా గ్యారంటీలు ఇచ్చినారో మరి ఇది కూడా నేను ఈరోజు మీ ముందు పెడతా ఉన్నాను. ఇట్లా కొన్ని దాదాపు వందలాది మంది, దాదాపు 400 మంది కాంట్రాక్టర్లకు ఈ రకమైనటువంటి బ్యాంక్ గ్యారంటీస్ ఇచ్చినట్టుగా మా దగ్గర సమాచారం ఉన్నది. అంటే 400 మంది కాంట్రాక్టర్లు కొన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బ్యాంక్ గ్యారంటీస్. అంటే ఒకవేళ కాంట్రాక్టర్ పని చేయకుండా పోతే ఈ బ్యాంక్ గ్యారంటీస్ లిక్విడేషన్ జరుగుతాయి. రేపు బ్యాంక్ గ్యారంటీ లిక్విడేషన్ కి వెళ్తే అక్కడ ఏముండదు, ఎవరు రెస్పాన్సిబుల్ కాదు. ఈ రాష్ట్ర కానీ కేంద్రం కానీ ఏజెన్సీ కానీ మునిగిపోతుంది. ఒకవేళ కాంట్రాక్టర్ సగంలో పని వదిలేసిపోయి డబ్బులు లేపుకొని పోయినా ఈ బ్యాంక్ గ్యారంటీ లిక్విడేషన్ కాదు. ఇలాంటి మోసపూరితమైనటువంటి బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చేటువంటి మరి వ్యవస్థ ఇదంతా ఎస్బీఐ నుంచి ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ కానివ్వండి. మరి ఈ రకంగా ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు, ఈ రాష్ట్రంలో ఒక రాఘవ కన్స్ట్రక్షన్సే కాదు, ఈ జాబితాలో చాలా మంది పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు దీంట్లో భాగస్వాములై ఉన్నారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరూ కూడా ఈ లిస్టులో ఒకటొకటిగా మేము బయటపెడతాం. ఒకటొకటిగా వీరు చేసినటువంటి మోడస్ అప్రెంటిస్తో పాటు ఈ వైట్ కాలర్ అఫెన్సెస్ అన్ని కూడా బయటపెడతాం. వెంటనే ఈ ప్రభుత్వాన్ని దీని మీద ఎంక్వైరీ చేయాల్సిందిగా, సిబిఐ ఎంక్వైరీ కోరాల్సిందిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. దీనివల్ల రేపు ఒకవేళ పనులు కాళేశ్వరం లాగా మధ్యలో ఆగిపోయినా, రేపు బ్యాంక్ గ్యారెంటీలు లిక్విడేషన్ చేయాలని ప్రభుత్వం అనుకున్న ఫేక్ బ్యాంక్ గ్యారెంటీస్ వల్ల ప్రభుత్వానికి నష్టం కలుగుతుంది, వాటి కాబట్టి వెంటనే ఈ బ్యాంక్ గ్యారెంటీ క్యాన్సిల్ చేసి కొత్త బ్యాంక్ గ్యారెంటీ రివోక్ చేయాల్సిందిగా, ప్లస్ వీటి మీద ఎంక్వైరీ జరగాల్సిందిగా, వెంటనే అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు కేవలం రాఘవకు సంబంధించిన ఒక అంశం మాత్రమే మాట్లాడాను. ఇక చాలా అంశాలు నేను ఒకటొకటిగా మాట్లాడతాను. దాంతోపాటు ఇంకా దీంట్లో ఎంతమంది బడా కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా నేను మరి బయటకు తీస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది చాలా క్లియర్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చాలా క్లియర్గా తెలివిగా లెటర్ రాస్తూ ఈ బ్యాంక్ గ్యారంటీ జెన్యూన్ అని చెప్తా ఉన్నది. ఎస్బీఐకి ఏం అధికారం ఉన్నదని చెప్పి జెన్యూన్ అని చెప్తుంది ఒకటి. రెండోది, అట్ ద సేమ్ టైం ఈ బ్యాంక్ గ్యారంటీకి నినాదం లేదు. రేపేదన్నా
జరిగితే దాంట్లో నా లయబిలిటీ లేదు, నాకు సంబంధం లేదు, నా రిస్క్ దాంట్లో లేదు అని చెప్తా ఉన్నది. అంటే నువ్వు అథెంటికేషను ఇది జెన్యూన్ అని చెప్పే అధికారం నీకు లేకపోయినా నువ్వు ఎందుకు ఇచ్చినావు అనేది ఒకటైతే, ఇలాంటి బ్యాంక్ గ్యారెంటీని మరి ఎట్లా యాక్సెప్ట్ చేసింది రాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి ఏజెన్సీస్ కానీ, రాష్ట్రంలో ఉన్న ఏజెన్సీస్ కానీ, వివిధ రాష్ట్రంలో జరిగినటువంటి మరి కంపెనీస్ ఏ రకంగా మరి వీటిని యాక్సెప్ట్ చేసినాయో దీని అన్నిటి మీద దర్యాప్తు జరిగితే కానీ, దీని అన్నిటి మీద పూర్తి దర్యాప్తు జరిగితే కానీ వాస్తవాలు బయటకు రావు. దీని వెనుక ఉన్నటువంటి పెద్ద తలకాయలు అన్ని కూడా ఒకటిగా బయటకు వస్తాయి. కాబట్టి దీని మీద పూర్తిగా విచారణ జరిపించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. చాలా చోట్ల ఉన్నాయి నా దగ్గర. ఇది పెద్ద 400 గ్యారంటీస్ కి సంబంధించినటువంటి మన రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో, మహారాష్ట్రలో, కర్ణాటకలో, తెలంగాణలో అవే కంపెనీస్, ఇలాంటి కంపెనీస్, పెద్ద కంపెనీస్ ఉన్న 5-10 మంది వాళ్ళందరి లిస్టులు మన దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఒకటిగా బయట పెడతాను. ఎస్బీఐకి ఏం ఎంపవర్ లేకున్నా ఫేక్ డాక్యుమెంట్ మన నిజంగా ఎస్బీఐ ఇచ్చిందా, లేక ఎస్బీఐ లెటర్ మీద ఎస్బీఐ ఇచ్చింది రిటర్న్, ఎస్బీఐ లెటర్ ఇచ్చింది. అందుకే నేను అడుగుతా ఉన్నాను, ఈ ఎస్బీఐకి అధికారం లేకున్నా ఎస్బీఐ ఎందుకు ఇచ్చింది అనేది ఒకటి, నిజంగానే ఇది ఎస్బీఐ ఇచ్చిందా లేక వీళ్ళే ప్రింట్ చేసుకున్నారు అనే దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలనేది మరొకటి. నేను ఎందుకు అంటున్నానంటే ఎస్బీఐ అండ్ యూబీఐ మీద ఇచ్చినటువంటి ఆ లెటర్ని ఆధారం చేసుకుని బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చినప్పుడు ఆ బ్యాంక్ గ్యారెంటీ నిజమా కాదని వెరిఫై చేయాల్సినటువంటి పూర్తి బాధ్యత ఆ కంపెనీ మీద ఉంటుంది. ఈ బ్యాంక్ గ్యారెంటీని వెరిఫై చేయాల్సినటువంటి ఏజెన్సీ మరి ఏ రకంగా వెరిఫై చేసింది, మరి ఎస్బీఐ కన్సల్ట్ చేసిందా, కన్సల్ట్ చేయకుండా లెటర్ యాక్సెప్ట్ చేసిందా, మరి నిజంగానే ఎస్బీఐ ఇచ్చిందా, లేకుంటే ఎస్బీఐ ఇవ్వకుండా చేశారా, చేస్తే ఎవరు చేశారు, దేనికోసం చేశారు, ఇవన్నీ కూడా దీని మీద పూర్తి ఎంక్వైరీ జరగాలని నేను డిమాండ్ చేస్తున్నాను. స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీలు దీన్ని యాక్సెప్ట్ చేసినాయి. ఆ లెటర్ జెన్యూనా కాదా, ఎస్బీఐ ఇచ్చిందా కాదా అనేది ఇప్పుడు వాస్తవం తెలుసుకోవాలని నేను అదే చెప్తా ఉన్నాను. వాళ్ళ కాంట్రాక్ట్ల కోసం సంబంధించి బ్యాంక్ గ్యారెంటీస్ పెట్టాలి కదా, ఆ సంబంధించిన బ్యాంక్ గ్యారెంటీల కోసం ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి ఇరిగేషన్ వర్క్స్ కానీ, వాళ్ళు చేసేటువంటి ఇతరత్ర వర్క్స్ కానీ దాని మీద వారికి సంబంధించినటువంటి బ్యాంక్ గ్యారెంటీస్ ని ప్రభుత్వానికి ఇవ్వాలి. ఆ ఇవ్వాల్సినటువంటి ఆ ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి బ్యాంక్ గ్యారెంటీస్ అన్ని కూడా ఫేక్ బ్యాంక్ గ్యారెంటీస్. ఇప్పుడు నేను లెటర్స్ మీకు చూపించాను. దీన్ని బేస్ చేసేసుకొని ఈ బేస్ చేసుకున్నటువంటి లెటర్స్ ని ఇది మనము అక్కడ డిపార్ట్మెంట్ తీసుకొచ్చిన లెటర్స్. ఈ లెటర్స్ జెన్యూన్ గా వాళ్ళేమంటా ఉన్నారు, వి కన్ఫర్మ్ ద అథెంటిసిటీ అండ్ జెన్యూన్నెస్ ఆఫ్ ద బ్యాంక్ గ్యారెంటీ అండ్ హియర్ వి అడ్వైజ్ ఇట్ టు యూ వితౌట్ ఎనీ రిస్క్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అవర్ సైడ్. దీంట్లో ఏమంటున్నాడు, రిస్క్ కానీ రెస్పాన్సిబిలిటీ కానీ నాది లేదు, ఈ బ్యాంక్ గ్యారెంటీ మంచిదే కానీ నాకు సంబంధం లేదు, నాకు రిస్క్ లేదని అంటున్నాడు. అటువంటిప్పుడు ఈ బ్యాంక్ గ్యారెంటీగా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఎందుకు యాక్సెప్ట్ చేశారు, ఏ రకంగా ఇవి మరి జెన్యూన్ అయిపోయినాయి అనే అంశాన్ని మేము ఇవాళ ప్రశ్నిస్తాం, మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం. Yes, that is what I am saying. That is what I am saying. In what way SBI is concerned to this, and what way UBI is also concerned to this. దీంట్లో SBI and UBI ఇద్దరు కూడా దీంట్లో సర్టిఫికేషన్ ఇవ్వడానికి వారికి అధికారం లేకున్నప్పటికీ కూడా ఇస్తున్నారంటే నిజంగానే SBI ఇచ్చిందా, లేని పక్షంలో ఇది SBI లాంటి ఇది కూడా ఒక ఫ్రాడ్యులెంట్ లీడరేటా అనేది కూడా నాకు డౌట్ ఉన్నది. కాబట్టి దీని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. డెఫినెట్ గా లేవనెత్తాం. అన్ని అంశాలు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పుడు ఒకవైపు రైతులకు ఇచ్చిన హామీలు ఉన్నాయి, యువతకు ఇచ్చిన హామీలు ఉన్నాయి, విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఉన్నాయి, మహిళలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి, వృద్ధులకు ఇచ్చిన హామీలు ఉన్నాయి. 420 హామీలలో ఏ హామీ నెరవేర్చకుండా కేవలం వీళ్ళు కాలయాపన చేసి మొన్న 90 రోజులు కాలేదన్నారు, 100 రోజులు కాలేదన్నారు. ఈరోజు మరి 7 నెలలైనా కూడా ఈ రోజు కూడా ఏ ఒక్క ఇచ్చిన హామీ నెరవేర్చినటువంటి ప్రభుత్వం అన్ని రకాలుగా వైఫల్యం చెందింది. డెఫినెట్ గా అన్ని అంశాల మీద మేము మాట్లాడుతున్నాం.
2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పి 1,00,000 మందికి రుణమాఫీ ఇచ్చి 1/3 కూడా ఇప్పటి వరకు అకౌంట్లో పడలే. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, గతంలో 1,00,000 రూపాయల రుణమాఫీ కోసం 28,000 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పేసి గత ప్రభుత్వము 37 లక్షల మంది రైతులను రికగ్నైజ్ చేస్తే ఈరోజు 15 లక్షల మంది రైతులు మాత్రమే వీరు రికగ్నైజ్ చేసి 6,000 కోట్లు మాత్రమే ఇస్తున్నారంటే మిగిలిన 28,000 కోట్లలో మిగిలిన 22,000 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు ఎవరిని దీన్ని బలి చేస్తున్నారు? ఈ రోజు రైతాంగంలో కూడా ఇంత వివక్ష చూపించి కొంతమంది రైతులకు ఇచ్చి కొంతమంది రైతులకు ఇవ్వకపోవడం ఇది సమంజసమని అడుగుతున్నాం. మొత్తం 39 లక్షల మందికి సంబంధించి 39,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఖర్చు తప్ప ఏదైతే 11,000 చిల్లర వాళ్ళకు 6 కోట్ల 15 లక్షల మందికి మాత్రమే వీళ్ళు ఇస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు కదా. మరి గతంలో 37 లక్షల మంది రైతాంగాన్ని మనం ఐడెంటిఫై చేశాం కదా గత ప్రభుత్వము. మరి ఈరోజు మరి 37 లక్షలకి వెళ్ళి 15 లక్షల మందినే మనం ఐడెంటిఫై చేయడం వెనుక కారణం ఏంది? ఇప్పటికి కూడా వారు ఇక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో కానీ పత్రికాముఖంగా కానీ అసలు రైతులు ఎవరెవరు రైతులు దీనికి ఎలిజిబుల్ ఉన్నారు అనే అంశాన్ని ఇప్పటిదాకా బయట పెట్టాలి. 6,000 కోట్లు మాత్రమే చెప్తా ఉన్నారు. 6,000 కోట్ల రూపాయలు ఎవరెవరికి ఇచ్చారు, ఎంతమంది రైతులకు ఇచ్చారు, మరి దాని బెనిఫిషరీస్ ఎవరు, అది పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. మరి ఎందుకు పెడతలేరని అడుగుతున్నాను. అదే చెప్తా ఉన్నాను, గత వాళ్ళు 25,000కి 6,000 కోట్లు అయినాయి. 25,000 రూపాయలు పంచడానికి 6,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క టర్మ్ ఇస్తే మీరు 6,000 కోట్లు ఇచ్చేసి 1,00,000 మాఫీ అంటున్నారు. ఎట్లా మాఫీ అవుతుందో అడుగుతున్నాను నేను.